హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆనందరాజ్. మీరు చూస్తున్నారు మహాదేవి డిజిటల్స్. ఫ్రెండ్స్, చాలా రోజులైంది మీతో వీడియో ఇలా ఫేస్ క్యామ్ యూజ్ చేసి చేయక. సో సారీ ఫర్ దట్, ఎందుకంటే కొద్దిగా నాకు వేరే వర్క్స్ ఉండడం వల్ల వీడియో అయితే చేయలేదు. అండ్ ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో చాలా వరకు అయితే తెలియదు. సో తెలియక దాన్ని ప్రోలాంగ్ చేసి ఇలా వెనకబడ్డాము అనేది ఒక కంక్లూజన్ అయితే నేను ఐడెంటిఫై చేశాను. సో ఏది ఏమైనప్పటికీ వీడియోని లెంత్ ఎక్కువ చేయకుండా షార్ట్గానే కొద్ది చేస్తాను. సో టాపిక్ ఏంటంటే ఏపీఎస్ఎల్ పిఆర్బికి సంబంధించినటువంటి యాడ్ మార్క్స్ మరి జరుగుతాయా జరగవా అనేటువంటి టాపిక్ మీద కొద్దిగా ఇంపార్టెంట్ విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. బిఫోర్ దాట్ మనము ఈ క్లిప్ అయితే ఒకసారి వినండి, చూడండి ఒకసారి. నాకు బతకాలని లేదు సార్. ఫ్రెండ్స్, ఇది ప్రజెంట్గా సిచ్యువేషన్ వీడియో, దానికి సంబంధించినటువంటిది వైరల్ అయితే అయ్యింది. కువైట్లో కష్టాలు కాపాడాలని వ్యక్తి వీడియో. ఎన్నో ఆశలతో కువైట్కు వెళ్ళిన ఓ తెలుగు వ్యక్తి ఏజెంట్ చేతిలో మోసపోయాడు. ఎడారిలో తాను కష్టాలు పడుతున్నానని కాపాడాలంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎడారిలో మేకలు, గొర్రెలు, కుక్కలకు నేను ఒక్కడినే మేత వేస్తున్నా, నీళ్ళ కోసం 2 కిలోమీటర్లు వెళ్ళాల్సి వస్తుందని, అంటే దానికి సంబంధించినటువంటి కంప్లీట్ వీడియో అయితే. సో నేను ఒకవేళ కాపీరైట్ స్ట్రైక్ వల్ల ఏమన్నా ఇష్యూ అవుతుంది అన్నటువంటి ప్రాబ్లంతో నేను దాన్ని అప్లోడ్ చేయలేదు, మీకు చూపించలేదు. సో అది చూడాలనుకుంటే మాత్రం ఒకవేళ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, అప్లోడ్ చేస్తాను, చూడండి. ఇక దీనివల్ల నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, లోకేష్ గారు ఇంతకుముందు కూడా మనకు నిరుద్యోగులకు సంబంధించి మనం ఏపీఎస్ఎల్ పిఆర్బి విషయంలో వినతి పత్రాలు సమర్పించినప్పుడైతే తాను సానుకూలంగా స్పందించినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసాము. వినతి పత్రాలు కూడా ఇస్తున్నారు, ప్రజెంట్గా కూడా కలవాలని అయితే ప్లాన్ చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్, పూర్తి డీటెయిల్స్ కూడా కింద వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అయ్యి తెలుసుకోండి. సో దీనివల్ల నేను చెప్పేది ఖచ్చితంగా ఈ యొక్క ఇష్యూని మార్క్స్ యాడ్ చేయాలి. ఎందుకంటే ఇందులో రీజనబుల్గా సిచ్యువేషన్ ఉంది కాబట్టి మీరు దాన్ని కొంచెం వైరల్ చేస్తే, స్ప్రెడ్ చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వం కూడా దీనికి సానుకూలంగా స్పందించేటువంటి అవకాశం. ఇంకొకటి ఏంటంటే, ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ విషయం కూడా ఉంది, బట్ అది చెప్తే బాగోదు. బట్ మన ఛానల్ని ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా దాన్ని చూసుకొని మీకు రివీల్ చేస్తాను. 100% ఏపీఎస్ఎల్ పిఆర్బి ఆస్పిరెంట్స్కి అయితే ఒక మంచి న్యూస్ అయితే రాబోతుంది. కాబట్టి కొద్దిగా దీన్ని పుషప్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు మన ఆస్పిరెంట్స్. సో దాంట్లో మీరు జాయిన్ అయితే ఏం చేయాలి అనేటువంటిది కూడా వాళ్ళు అక్కడ మీకు వర్క్స్ చెప్పేస్తారు. కాబట్టి కొద్దిగా దగ్గర ఉన్న వాళ్ళు కానీ మీరు చేయాల్సింది ఏం లేదు, జస్ట్ ఒక మెయిల్స్ చేసి దాన్ని వైరల్ చేసినామంటే సరిపోతుంది. ఎందుకంటే నిన్న మార్నింగ్ ఈ వీడియో చూశాను నేను. సో వితిన్ ఈవినింగ్ లోపు అది వైరల్ అయిపోయి లోకేష్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. దాని మీద ఆయన సార్ స్పందించడం కూడా జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మన విషయంపై కూడా తాను ఇంతకుముందు సానుకూలంగా స్పందించినటువంటి విషయాలు ఉన్నాయి. కాబట్టి మనం దీనిపై 100% ఫోకస్ చేసి మాత్రం సక్సెస్ అవుతామనేటువంటి కాన్ఫిడెన్స్ అయితే నాకైతే ఉంది. ఇక ఇది మనం చేయాల్సింది. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీ ఆంధ్రాస్ మహాదేవి డిజిటల్స్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.